వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ కాన్సెప్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దామమ్మా. సో ఖచ్చితంగా చిన్న చిన్న కాన్సెప్ట్ల నుంచి ఎక్కడైతే బిట్ మనకు వస్తుందో ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. బ్యాంక్స్ కానీ, మనకి ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్పెషల్లీ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఈ మధ్యన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి బిట్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఆర్ఆర్బీలో కూడా చూద్దాం. టీత్, దంతాలు, అది ఎవరిలో అంటే హ్యూమన్ బీయింగ్స్, మానవునిలో దంతాల గురించి మనం మాట్లాడుతున్నాం, రిమైనింగ్ యానిమల్స్లో కాదు. సో మానవునిలో దంతాల గురించి స్టడీ చేయడాన్ని ఒడెంటాలజీ అంటారు. డాక్టర్ని అయితే డెంటిస్ట్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్, మానవునిలో మనకి 4 టైప్ ఆఫ్ టీత్, 4 రకాల దంతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే 4 రకాలుగా ఉంటాయి దంతాలు అనేవి. ఒకటిది కుంతకాలు, వీటినే ఇంచిజర్స్ అంటారు. రెండోది రదనికలు, వీటినే కెనైన్స్ అంటారు. మూడోది అగ్రచర్వనకాలు, వీటిని ప్రీమోలార్స్ అంటారు. నాలుగోది చర్వనకాలు, మోలార్స్ అని కూడా అంటారు. అయితే జనరల్గా మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఉండే మొత్తం దంతాలు ఎన్ని అంటే 32 దంతాలు. సో ఇది అందరికీ తెలిసిందే, 32 టీత్ అనేది ఉంటుంది, 32 దంతాలు. అయితే ఈ 32 దంతాలు ఎవరిలో ఉండవు. మ్యాక్సిమం అందరిలో కూడా 28, కొంతమందిలో 30 దంతాలు ఉంటాయి. ఈ 30 లాస్ట్ 2 దంతాలని విజ్డమ్ టీత్ అంటారు, జ్ఞాన దంతాలు. మనకి జ్ఞానం వచ్చినప్పుడే వస్తాయి, మనకి జ్ఞానం రాదు, ఆ దంతాలు రావు. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తాయి? ఇది చనిపోయే ముందు జ్ఞానం వస్తుంది. ఆ రోజుల్లో నేను అలా చేస్తుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, అప్పుడు మనకు వస్తే జ్ఞానదంతాలు రావాలేమో. సో దంతాలు, వీటిని పర్మనెంట్ టీత్ అంటారు. ఈ 4 రకాల్లో మొదటిది ఇంచిజర్స్, కుంతకాలు. ఈ కుంతకాలు అనేవి మనకి స్టార్టింగ్లో ఇటువైపు 2, ఇటువైపు 2, కిందన ఇటువైపు 2, ఇటువైపు 2. అంటే సో ఓవరాల్గా ఇంచిజర్స్ అనేవి 8 దంతాలు మనకు ఉంటాయి. వీటి యొక్క వర్క్ ఏంటంటే కట్ చేయడం. మనం ఏదైనా ఫుడ్ తింటే అవి కట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఇంచిజర్స్ బాగా డెవలప్ అయ్యేది దే యానిమల్స్ అంటే క్యాటిల్స్, పశువుల్లో ఇంచిజర్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ గడ్డిని కట్ చేయాలి కాబట్టి ఇంచిజర్స్ బాగా దేనిలో డెవలప్ అవుతాయంటే మనకి క్యాటిల్స్. మనలో కూడా ఇంచిజర్స్ అనేవి డెవలప్ అవుతాయి, ప్రతిదీ మనం కొరుకుతాం కాబట్టి. వీటినే కొరుకు దంతాలు లేదా కత్తెర పళ్ళు అని కూడా అంటారు. రెండోది కెనైన్స్ అంటే రదనికలు అనేవి మనకి ఇటువైపు 1, ఇటువైపు 1, కిందన 1, ఇటువైపు 1, అంటే మొత్తం 4 ఉంటాయి. ఇవి మనకి ఎక్కువగా కార్నివోర్స్ అంటే ఏంటి? మనకి మాంసాహారులు, మాంసం తినే జంతువుల్లో ఇవి బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే మాంసాన్ని కట్ చేస్తే తెగదు, మాంసాన్ని చీరాలి. 2 దంతాల మధ్య పెట్టి ఇలా అంటే మాంసం అనేది చీలుతూ ఉంటుంది. కాబట్టి మనలో 4 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మాంసం తినేవాళ్ళు కూడా మనలో ఎక్కువైనప్పటికీ మాంసాన్ని మెత్తగా చేసి తినేయడం అలవాటు పడ్డారు. అందుకని మనకి చీల్చవలసిన అవసరం పెద్దగా లేదు కాబట్టి 4 దంతాలైనా డెవలప్ చేయాలి. కాబట్టి వీటిని చీల్చు దంతాలు అంటారు. నెక్స్ట్ అగ్రచర్వనకాలు, ప్రీమోలార్స్ అనేది ఇటువైపు 2, ఇటువైపు 2, కింద 2, ఇటువైపు 2. సో ఓవరాల్గా మనకి 8 ప్రీమోలార్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే నములు దంతాలు. ఫస్ట్ మనం ఆహారాన్ని కట్ చేస్తాం, లేదా కట్ అవ్వకపోతే చీల్చుతాం, తర్వాత నెక్స్ట్ దంతాల మీద పంపిస్తే అవి నములుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే నములు దంతాలు అంటారు, ప్రీమోలార్స్. లాస్ట్ది చర్వనకాలు, మోలార్స్ అనే మొత్తము ఇటు 3, ఇటు 3, పైన 3, ఇటు 3 ఉంటాయి. మొత్తం 12 దంతాలు ఉంటాయి. వీటిని విసురు దంతాలు అంటారు. అంటే దంతాల మీద నుంచి మన గ్రైండింగ్ లాగా అనమాట. గ్రైండింగ్లో ఇటు అటు వెళ్తుంటే మళ్ళీ ఈ దంతాల మీదకి వస్తుంటుంది. అలాగ నమలడం వల్ల మన ఫుడ్ని ఎంత బాగా నమిలి మింగితే అంత వేగంగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి చాలా స్పీడ్గా తినేసి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. ఎంజాయ్ చేస్తూ తింటేనే ఆహారం అనేది మన బాడీకి మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవ్వడంతో పాటుగా హెల్దీనెస్ను కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు అడిగే బిట్లు ఎలా అడుగుతాడంటే మానవునిలో ఎన్ని రకాల దంతాలు ఉంటాయి? 4 టైప్ ఆఫ్. అలాగే నెక్స్ట్ బిట్ ఏంటంటే కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాడు. ఫస్ట్ ఇంచిజర్స్ వస్తాయి, తర్వాత కెనైన్స్ వస్తాయి, తర్వాత ప్రీమోలార్స్ వస్తాయి, తర్వాత మోలార్స్ వస్తాయి. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏవి ఎన్ని ఉన్నాయి కూడా అడుగుతుంటాడు. సో పర్మనెంట్ టీత్ అని ఎన్ని అని అడుగుతాడు, 32. అలాగే మిల్క్ టీత్ ఉంటాయి, పాలదంతాలు అంటే చిన్నపిల్లల్లో ఉంటాయి. అర్థమైంది? పాలదంతాలు ఊడిపోయి ఈ పాలదంతాలు ప్లస్ పర్మనెంట్ టీత్ జనరల్గా 2 వస్తాయి, 32 దంతాలు వస్తాయి. కాబట్టి మన బాడీలో ఒక్కసారి ఏర్పడే దంతాలు ఎన్ని? 12. 2 సార్లు ఏర్పడే దంతాలు ఎన్ని? 20. పర్మనెంట్ టీత్ ఎన్ని? 32. మిల్క్ టీత్ ఎన్ని? 20. సో ఈ కాన్సెప్ట్ అనేది దంతాల మీద మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.